ఆసియా కప్ 2025లో సూపర్ 4కి చేరే 4 జట్లు ఏవో తెలిసిపోయాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్లు ఇప్పటికే సూపర్ 4కి అర్హత సాధించాయి. గురువారం జరిగిన శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ద్వారా మరో 2 జట్లు ఖరారయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచిన శ్రీలంక వరుసగా 3 విజయాలతో గ్రూప్ బి టాపర్గా సూపర్ 4లో అడుగుపెట్టింది. ఆఫ్ఘాన్ రేసు నుంచి నిష్క్రమించగా బంగ్లాదేశ్ సైతం తర్వాతి రౌండ్కు చేరుకుంది. 8 జట్లతో ఆసియా కప్ 2025 టోర్నీ మొదలైంది. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆసియా కప్ను పొట్టి ఫార్మేట్లోనే నిర్వహిస్తున్నారు. సూపర్ 4కి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లు క్వాలిఫై అయ్యాయి. ఓమన్, యుఏఈ, హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4లో తలపడనున్నాయి. ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. టీమిండియా 21న పాక్తో, 24న బంగ్లాదేశ్తో, 26న శ్రీలంకతో ఆడనుంది. ఇదిలా ఉంటే టోర్నీ ఆరంభమైనప్పటి నుంచి హోరాహోరీ మ్యాచ్లు ఏవీ జరగడం లేదు. దాదాపు ప్రతి మ్యాచ్ వన్ సైడ్ గానే సాగిపోతుంది. 2 గ్రూపుల్లోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు. దీంతో టోర్నీ నిర్వహణపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇప్పుడు సూపర్ 4లో బెస్ట్ టీమ్స్ ఆడనుండడంతో మ్యాచ్లన్నీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. పాకిస్తాన్ తప్పిస్తే భారత్కు పోటీ ఇచ్చే జట్లుగా ఎక్కువ మంది శ్రీలంక, బంగ్లాదేశ్లనే పేర్కొంటున్నారు. గ్రూప్ స్టేజ్లో పాక్ జట్టు ఆట తీరే దీనికి నిదర్శనం. గత వారం జరిగిన మ్యాచ్లో పాక్ కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఫలితంగా మ్యాచ్ చప్పగా ముగిసింది. పైగా ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తలెత్తిన నో షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మరోసారి తలపడడంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.